చైనా ఇప్పుడు చెత్త కొరతను ఎదుర్కొంటుంది. నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ ఇది నిజం. 1.5 బిలియన్ జనాభా వేసిన చెత్త అంతా ఎక్కడికి పోతుందో చూద్దాం. 2010 దాకా చైనాలో పరిస్థితి భయంకరంగా ఉండేది. ప్రతిరోజు పర్వతాలంత చెత్త, నగరాలు 2/3 ప్రాంతాలు చెత్తతో మునిగిపోయి కంపు కొట్టేవి. గాలి, నీళ్లు, నేల కూడా కాలుష్యానికి గురయ్యేవి. అప్పుడు డూషాన్ వాన్ అనే శాస్త్రవేత్త ఒక విప్లవాత్మక ఆలోచన చేశారు. చెత్తని కేవలం పూడ్చడం కాదు, దాన్ని కరెంటుగా మార్చాలి అని. దానికోసం ప్రత్యేకమైన పవర్ ప్లాంట్లు నిర్మించారు. అక్కడ పెద్ద పెద్ద ఇన్సినరేటర్లు చెత్తని అధిక ఉష్ణోగ్రతలలో దహనం చేస్తాయి. ఆ వేడితో టర్బైన్లు తిరిగి కరెంటు వస్తుంది. కానీ పొగ, బూడిద ఇవే పెద్ద సమస్య కదా. వాటి కోసం చైనా ఓన్ టెక్నాలజీని రూపొందించింది. పొగలోని హానికర వాయువులు, డయాక్సిన్లు, ఫ్యూరాన్లు బయటికు రాకముందే ఫిల్టర్ చేసి నిర్వీర్యం చేస్తారు. బూడిదను సిమెంటుగా మార్చి రోడ్లు వేస్తారు. ఇలా వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీతో చైనా నగరాల రూపు మార్చేసింది. చెత్తగుట్టలు మాయమయ్యాయి. ఇప్పుడు చైనాలో 1100 రకాల పైగా వ్యర్థాల నుండి కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు. 1 టన్ను చెత్త నుంచి 500 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అంటే 1 టన్నుతోనే 15 నుంచి $40 వరకు సంపాదన. ఒక రోజుకి 8 లక్షల టన్నులు. లెక్క చూసుకోండి, $3.2 కోట్ల. చెత్త అంత మాయమైపోయి ఇప్పుడు చైనా ప్రైవేటుగా టన్నుకి $7 ఇచ్చి మరీ చెత్త కొనుగోలు చేస్తోంది. మన దేశంలోనూ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఢిల్లీలో ఉన్నాయి. తెలంగాణలో కొత్త టెక్నాలజీతో 2021లో 3 ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.